హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారు అనుకుంటాను. టైటిల్తో మీకు అర్థమై ఉంటుంది నేను ఎగ్జిబిషన్ వెళ్ళాలనేసి. సో ఎగ్జిబిషన్లో నేను చాలా పర్చేస్ చేశాను. నేను 2-3 టైమ్స్ వెళ్ళాను, అంటే 2 టైమ్స్ వెళ్ళాను. సో ఆ 2 టైమ్స్ నేను షాప్ చేసిందంతా నేను ఫుల్ బ్యాగ్స్లో పెట్టాను అనమాట. ఇట్లా 2 బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర, ప్లస్ ఇంకా చిన్న చిన్నవి అన్నీ ఇందులో పెట్టాను నేను ఈ బ్యాగ్లో. ఇక్కడ ఉంది. సో ఎగ్జిబిషన్ వీడియో మీరు చూసారనుకుంటా కదా. చూడకపోతే ఎగ్జిబిషన్ నేను వెళ్ళింది తీసిన క్లిప్స్ కొని పెట్టాను, ఆ వీడియో చూడండి. అయితే మీకు తెలుసు కదా, ఇది నుమాయిష్ ఎగ్జిబిషన్ అనమాట. హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ January 1 నుంచి 15 February వరకు ఉంటుందన్నమాట. ఇది ఐ థింక్ 88th ఇయర్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ నడుస్తుంది. కోవిడ్లో ఒక్క ఇయర్ తప్ప అన్ని ఇయర్స్ నడిచిందనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా వీడియోస్ పెట్టాను, కొన్ని ఎడిట్ చేయలేక పెట్టలేదన్నమాట. బట్ నుమాయిష్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ది హార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది అందరి హైదరాబాదీస్కి ఫేవరెట్ అనమాట. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్. ఇట్ హాస్ లాట్ ఆఫ్ మెమోరీస్. ఫ్యామిలీ అందరం వెళ్ళడం, చూడడము ఎగ్జిబిషన్కి. ఇట్స్ లైక్ కంబైన్డ్ ఫ్యామిలీ ఎమోషన్ అనమాట. సో నేను 2 టైమ్స్ వెళ్ళిన దాంట్లో కొన్ని పర్చేస్ చేశాను. అలాగే మా సిస్టర్ పర్చేస్ చేసింది ఉంది, మా మమ్మీ పర్చేస్ చేసింది కూడా నేను ఈ హాల్లోనే ఇంక్లూడ్ చేస్తాను. ఇంకొకటి కాకుండా ఇది ఒకవేళ హాల్ చాలా పెద్దగా అయితే నేను 2 పార్ట్స్ పెడతాను. తీసుకున్న ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ జాకెట్. ఇది వచ్చేసి 250 రూపీస్ దాంట్లో పెట్టారు. నేను అడిగితే 200కి ఇచ్చారనమాట. సో నేను ఇది తీసుకున్నాను, బ్లాక్ కలర్. ఇది కైండ్ ఆఫ్ నెట్టెడ్ అనమాట. ఐ హోప్ యూ కెన్ సీ దాట్. ఇది నెట్టెడ్ ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో నేను ఈ జాకెట్ ఒకటి తీసుకున్నాను, బ్లాక్ కలర్. నాకు బ్లాక్ కావాలి అనేసి తీసుకున్నాను అనమాట. నెట్టింగ్ అంతా చూడండి, ఫైన్గా ఉంది, రైట్. సో ఇది ఫస్ట్ వన్ అనమాట నేను తీసుకుంది. ఇది అనమాట జాకెట్ నేను తీసుకుంది, ఫస్ట్ జాకెట్. నేను 2 జాకెట్స్ తీసుకున్నాను ఇక్కడే. సో ఇంకో జాకెట్ వచ్చేసి ఇదనమాట. సో వైట్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా నెట్టెడ్ అనమాట. ఇది నిట్టింగ్తో చేసింది. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది దానికన్నా, హైట్ షార్ట్ అనమాట, కొంచెం హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్. బట్ ఇది అనమాట వైట్ కలర్. సో ఐ హ్యావ్ పిక్ 2 అనమాట. వాళ్ళు 250 చెప్పారు, నేను ఇంకా 200కి అడిగితే ఇచ్చారనమాట. సో 200 ఈచ్ పడింది నాకు ఈ జాకెట్స్. ఆ నైట్ డ్రెస్సెస్ స్టాల్లో ఎనీథింగ్ ఇస్ 300-350 అలా ఉన్నాయి. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది కైండ్ ఆఫ్ సాటిన్ కాదు, బట్ ఇట్ లుక్స్ లైక్ దాట్. బట్ ఇది హ్యాండ్స్ ఫుల్ ఉన్నాయన్నమాట. ఇట్స్ నాట్ ట్రాన్స్పరెంట్. ఇదిగోండి, బాగుంది. నీ లెంత్ వస్తుంది అనమాట, హైట్. నాకైతే చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా. ఇది మంచిగా వేసుకోవచ్చు అని. లాస్ట్ టైం నేను వేరే తీసుకున్నాను, కానీ నాకు ట్రాన్స్పరెంట్ చాలా ఉందన్నమాట. బట్ దిస్ ఇస్ లిటిల్ కంఫర్టబుల్ అనమాట. ఇది క్వాలిటీ కూడా బాగుంది. ఇదిగోండి, ఫ్లవర్స్ వచ్చాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ నైటీ నేను ఒకటి 300 రూపీస్ తీసుకున్నాను. 300-350 అండి, నాకు 300 అనుకుంటా, బట్ 350-300 గుర్తులేదు. సో ఇదొకటి తీసుకున్నాను నేను నైటీ. దీని తర్వాత నేను ఈ నైటీ తీసుకున్నాను. ఈ నైటీ నేను ఒక 3-4 ఇయర్స్ ముందు ఎగ్జిబిషన్లోనే కొన్నాను. ఇలాంటిది కాటన్ అనమాట. చాలా రోజులు వచ్చింది, ఎంత బాగుండేదో. ఇది నీలెన్ నైటీస్ అనమాట, ఫ్రాక్ టైప్ ఉంటాయి. ఒక దాంట్లో ఒక లేడీ సేల్ చేస్తున్నారు. ఇందులో ఇది ఒక్కటే ప్యాటర్న్ అనమాట, ఇంకోటి లేదు. 2 ఉన్నాయి తన దగ్గర. సో నేను ఇది తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఇది నైటీ. సో ఇలా హ్యావ్ వెరీ షార్ట్ స్లీవ్స్ అనమాట. అండ్ దెన్ ఇట్లా, అండ్ దెన్ ది క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. ప్రింట్ ఇలా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నీ లెంత్ అనమాట, నీ లెంత్ వరకు వస్తుంది. కింద వచ్చేసి ఇలా ఫ్రిల్స్ ఉంటాయి నైటీకి. సో ఇలా హ్యావ్ దీస్ ఫ్రిల్స్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్. క్వాలిటీ అయితే బాగుంది, కాటన్ సాఫ్ట్గా ఉందన్నమాట. ఇదైతే యాక్చువల్గా తను 600 కోట్ చేసింది, అస్సలు తగ్గించట్లేదు అనమాట. ఇంకా నాకు ఇది ఎక్కడ స్టాల్స్లో దొరకలేదు. చాలా ఇయర్స్ ముందు తీసుకున్నాను, ఇప్పుడు అసలు దొరకట్లేదు ఈ క్వాలిటీలో స్పెషల్లీ. అందుకని నేను ఇంకా లాస్ట్కి 450కి ఇచ్చిందనమాట. 400 కూడా ఇవ్వలేదు. 300 నుంచి అడిగి ఇంకా లాస్ట్గా ఇవ్వట్లే అని, ఇంకా నాకు నచ్చడం వల్ల నేను కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టాను. 450 రూపీస్ అనమాట. ఇది అయినో లిటిల్ కాస్ట్లీ అనిపించింది, ఎందుకంటే ఫుల్ సైజ్ కాటన్ నైటీసే 400-350లో వచ్చేస్తాయి. ఇది 450 పడింది అనమాట. బట్ నాకు నచ్చింది క్లాత్ అయితే. దాని తర్వాత లక్నవీ స్టోర్స్ ఉన్నాయి అనమాట. సో కాశ్మీరీ స్టోర్స్, లాట్ ఆఫ్ కాశ్మీరీ స్టోర్స్. లాస్ట్ ఇయర్ నేను కాశ్మీరీ డ్రెస్సెస్ చాలా తీసుకున్నాను, అని ఈసారి నేను ఏం డ్రెస్సెస్ తీసుకోలేదు. నాకు కఫ్తాన్ తీసుకోవాలని ముందే నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను అనమాట, ఇవి తీసుకోవాలి ఎగ్జిబిషన్లోని. సో దే హ్యాడ్ దిస్ ఇయర్ కఫ్తాన్స్ అనమాట కాశ్మీరీ స్టాల్స్లో. సో కఫ్తాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ వచ్చి 850 చెప్పి అది 600కి 650కి ఇస్తున్నారు. బట్ ఇది వచ్చేసి 1500 చెప్పారు.
ఇట్స్ లైక్ ఫ్రీ సైజ్ అనమాట. యూ కెన్ యాక్చువల్లీ వేర్ ఇట్ అవుట్ సైడ్ ఆల్సో, బట్ నేను ఇది నైటీ బదులు రీప్లేస్మెంట్ కఫ్తాను ఎప్పుడైనా వేసుకుంటే బాగుంటుందని తీసుకున్నాను. ఇది ఇలా ఉందన్నమాట, మొత్తం ఓపెన్ అండి. ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి, మనకి ఇంకా టైట్ కావాలి లూజ్ కావాలి అంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇది ఉంటుంది నెక్ పార్ట్ దగ్గర. అండ్ దెన్ యూ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట, ఫ్లవర్ ఇది వర్క్ వచ్చి ఉంటుంది మొత్తం కాశ్మీరీది అనమాట. దిస్ ఆల్ హ్యాండ్ వర్క్ అని అన్నారు, మరి మెషిన్ వర్క్ ఉండొచ్చు నాకు తెలిసి. కింద వచ్చేసి ఇలా ఉందన్నమాట, సైడ్స్లో కట్ ఉండి కింద ఇట్లా వచ్చింది. అండ్ దిస్ ఇస్ లైక్ వెరీ బిగ్ అండ్ హ్యూజ్ అండ్ లాంగ్ కూడా అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. వాళ్ళు 2-3 చూపించారు ఆప్షన్స్, కొద్ది తక్కువలో కావాలంటే మీరు అది తీసుకోండి అని. బట్ నాకు ఈ క్వాలిటీ సాఫ్ట్గా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఐ థాట్ దిస్ విల్ లాస్ట్ ఫర్ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఫైనలీ నాకు ఇది 800కి 800 900కో ఇచ్చారండి. అసలు తగ్గించలేదు, బట్ ఐ వాజ్ ఓకే బికాస్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ది క్వాలిటీ ఆఫ్ దిస్ వన్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎగ్జిబిషన్లో స్పెషల్లీ లక్నవీ, కాశ్మీరీ ఇలాంటివి మనం ఎప్పుడైనా షాపింగ్ చేసినప్పుడు మీరు కొంచెం కాస్ట్ అయినా మంచి క్వాలిటీ తీసుకున్నారనుకోండి, మీకు చాలా ఇయర్స్ వస్తుంది. లేదు నాకు జస్ట్ ఒక 3-4 టైమ్స్ 5-6 టైమ్స్ వేసుకోవాలి, నాకు ఎక్కువ లాంగ్ లైఫ్ లేకపోయినా పర్లేదంటే 300 to 50-400 స్టాల్స్ ఉంటాయి కదా, అందులో తీసుకోండి. ఎందుకంటే అది 1 ఇయర్ ఒక మల్టిపుల్ టైమ్స్ వేసుకొని వాష్ చేస్తే పోతుంది ఇంకా. బట్ మీరు ఎక్కడైతే క్వాలిటీ చూసి వేరేవి మంచి క్వాలిటీ తీసుకుంటే మాత్రం చాలా ఇయర్స్ ఉంటాయి. నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న చికెన్ కర్రీ కుర్తీ కూడా ఇంకా ఉందన్నమాట నా దగ్గర. సో క్వాలిటీ మంచిగా ఉంటే చాలా ఇయర్స్ వస్తుంది. ఇంకా అది పర్సనల్ ప్రిఫరెన్స్, కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ ఐ థింక్ 2-3 కొనే బదులు ఇలాంటిది ఒక్కటి కొన్నా చాలే అన్నట్టు అనిపిస్తుంది. సో ఇదే అనమాట నేను తీసుకున్న కఫ్తాన్ అయితే. సో నైట్ డ్రెస్ సెక్షన్లో అయితే నేను ఇంకొకటి తీసుకున్నాను. నేను వీడియోలో పెట్టాను ఆల్రెడీ. 600 రూపీస్ నైట్ డ్రెస్సెస్ స్టాల్స్ చాలా పెట్టారనమాట వాళ్ళు, ఇట్లా దాంట్లో హ్యాంగ్ చేసి. అందులో నేను ఇది తీసుకున్నాను. ఇది టాప్ అనమాట. ఇదిగోండి, హ్యాండ్స్ కూడా ఫుల్ లెంత్ వచ్చింది మంచిగా. ఇది కైండ్ ఆఫ్ పీచీ కలర్ అనమాట, దాని మీద ఇట్లా గ్రీన్ కలర్ వర్క్ అంటే ప్రింట్స్ లాగా ఉంది. ఇది టాప్, దీనికి బాటమ్ అనమాట. ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే యూ నెవర్ నో, నైట్ డ్రెస్ కదా, నాకు కంఫర్టబుల్ ఉంటేనే ఇష్టమని. సో ఇది ప్యాంట్ కూడా మంచిగా వచ్చిందనమాట. సో ఇది వచ్చి 600 రూపీస్ ఫిక్స్డ్ దాంట్లో ఉంది. అందులోంచి నేను ఒకటి పిక్ చేసుకున్నాను. చెల్లి వచ్చేసి తను తీసుకుంది ప్యాంట్. నేను యాక్చువల్గా నా దగ్గర చాలా నైట్ ప్యాంట్స్ ఉన్నాయి స్టాల్స్లో. 250 రూపీస్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్లో అది 150 ఉండింది, తర్వాత 200, తర్వాత 250 చేశారు. 250 రూపీస్ ప్యాంట్స్ ఉంటాయి అనమాట. అక్కడ డెనిమ్స్, నైట్ ప్యాంట్స్, నైట్ అంటే అది నైట్ డ్రెస్లో వేసుకోవచ్చు, బయటకు కూడా వేసుకోవచ్చు, అలా చాలా ఉంటాయి. అందులో ఇది ఉందన్నమాట. ఇది చాలా బాగుంది, క్వాలిటీ అయితే రియల్లీ గుడ్ మేడ్ క్వాలిటీ అండి. సో నాకు తెలిసి ఇవి అంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా రిజెక్టెడ్ పీసెస్ ఉంటే అలా పెడతారో మరేమో నాకు తెలీదు. బట్ ఇదైతే చాలా బాగుంది చూడండి, నైస్ ఉంది యాక్చువల్గా, వెరీ వెరీ నైస్. ఇది 250 రూపీస్ అనమాట. తను ఈ నైట్ ప్యాంట్ తీసుకుంది. లాస్ట్ ఇయర్ కూడా తను కొన్ని తీసుకుంది, అవి ఇంకా ఉన్నాయంట. సో అందుకని ఇది ఒకటి తను పర్చేస్ చేసింది అనమాట. ఇది చెల్లి వచ్చి వాళ్ళ పాపకు తీసుకుంది అనమాట. ఇది ఫ్రాక్, ఇది ఉలెన్ వర్క్లో చాలా బాగుంది. ఇది 800 రూపీస్ ఎంత చెప్పారు, లాస్ట్కి 450కో 500కో ఇచ్చినట్టున్నారు. నాకు తెలియదు, నేను వేరే వీడియోస్ తీస్తున్నప్పుడు వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. సో నాకు ఎగ్జాక్ట్ కాస్ట్ తెలీదు. బట్ తను 3 ఇయర్స్ అండ్ ఇట్స్ రియల్లీ క్యూట్ కదా, వైట్ అండ్ మెరూన్, లోపల కూడా లైనింగ్ ఉంది. యాక్చువల్గా దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇట్స్ రియల్లీ ప్రెటీ, చూడండి బాగుంది. చెల్లి వాళ్ళ పాప కోసం నైట్ డ్రెస్సెస్ తీసుకున్నమాట. ఎవ్రీ ఇయర్ తన ఎగ్జిబిషన్ తీసుకుంటుంది అనమాట. సో ఇది కూడా స్టాల్స్లో 250 స్టాల్స్, 150, 200 స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడే తీసుకున్నమాట. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 250 రూపీస్ షర్ట్ అండ్ ప్యాంట్ వస్తుంది చిన్నపిల్లలది. ఇట్స్ రియల్లీ క్యూట్. ఇందులో చిన్న చిన్న బటన్ రోజెస్ ఉన్నాయి, ప్రింట్ చాలా బాగుంది. తను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తీసుకుంది, పాడింది అనమాట చాలా బాగుంది అనేసి. కానీ పిల్లలకి ఏది తీసుకున్నా వాష్ చేసే వాడాలి. సో ఇది టాప్ అనమాట. బాటమ్ వచ్చేసి ఇది చాలా క్యూట్ ఉంది. ఇదైతే అసలు ఎంత సాఫ్ట్గా నైస్గా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము, తను తీసుకుంది వాళ్ళ పాపకి, వాష్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది అనమాట. అందుకని ఈ ఇయర్ 2 తీసుకుంది. ఒకటేమో ఈ ప్రింట్లో, ఇంకోటేమో ఇదనమాట. ఇది కూడా చాలా క్యూట్ ఉంది. ఇందులో అన్ని క్యాట్స్ ఉన్నాయి, చిన్న చిన్న మినీ క్యాట్స్ ఉన్నాయి. ఇదిగోండి, క్యూట్ ఉంది కదా. సో దీని క్వాలిటీ ఓకే, ఇది బాగానే ఉంది. కానీ దీనికన్నా ఇది చాలా బాగుందన్నమాట, ఫ్యాబ్రిక్ అదంతా కూడా. సో ఆ దాంట్లో 2 తీసుకుంది అనమాట, 250 ఈచ్ అనేసి. యాక్చువల్గా వచ్చేసి 200 రూపీస్ అంటే ఇవి నైట్ డ్రెస్సెస్.
ఇవి కొంచెం రిజెక్టెడ్ పీసెస్ ఏమో మరి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా, బట్ యాక్చువల్గా అయితే గుడ్ మంచిగానే ఉంది, బ్రాండ్ కూడా ఉంది. ఇది అన్నమాట టాప్, ఇలా వెనకాల వచ్చి ఇలా ఉంటుంది. సో ప్యాంట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది ఒకదానికి ఇలా ఉంది, ఒకదానికి ఇలా ఉంది, కొంచెం డిఫరెంట్ అనమాట. అలా అక్కడ కూడా తను 2 సెట్స్ తీసుకుందనమాట. సో టాప్ అండ్ ప్యాంట్ అలా అక్కడ కూడా తీసుకుందనమాట. సో ఇవి 200 రూపీస్, 250 రూపీస్ ఇంకొంచెం మంచి క్వాలిటీ ఉంది. సో అది చెల్లి వాళ్ళ పాప కోసం తీసుకుంది. నేను ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ చాలా ఆక్సిడైజ్ జ్యువెలరీ అమ్ముతుంటారు కదా బయట, అక్కడ నేను లాస్ట్ టైం ఎక్కువ తీసుకున్నాను. ప్రతిసారి చాలా ఉన్నాయి, ఇంకా నేను ఎక్కువ తీసుకోవడం ఎందుకని అనుకొని వీడియో తీస్తున్నాను. నాకు ఈ బ్యాంగిల్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇది మనకు సూట్ అవుతుందో లేదో అనుకున్నాను, పెట్టుకొని చూస్తే చాలా బాగుంది. ఇది 180 అలా కోట్ చేశారు. లాస్ట్కి అడిగితే 100 రూపీస్కి ఇచ్చిందనమాట తను. ఇదిగోండి, బాగుంది. ఇది యాక్చువల్గా డిఫరెంట్ ఉంది. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ పెట్టారు, దీనికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ ఒకటి బాగా అనిపించింది. దగ్గర ఇలాంటి కుర్తీస్ ఉన్నాయి, సో దానికి సూట్ అవుతుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది 100 రూపీస్కి వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్లో ఇవి తీసుకున్నాను. 150 రూపీస్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట స్టాల్. అక్కడ చాలా ఉన్నాయి, అంటే ఎనీథింగ్ ఫర్ 150 అన్నట్టు ఉన్నాయి. అంటే కొన్ని 300 కూడా ఉన్నాయి, బట్ ఈ సైజు అయితే 150 అన్నారు. సో ఇది ఒకటి తీసుకున్నాను. అస్సలు తగ్గించలేదు, 100 రూపీస్ కన్నా తగ్గిస్తారేమో అనుకున్నాను, అస్సలు తగ్గించలేదు. ఇంకోటి తీసుకున్నాను ఇయర్ రింగ్స్, ఇది కూడా బాగుంది కదా, 150. ఇంకొకటి వచ్చేసి ఇదనమాట 150 రూపీస్కి. సో నేను ఈ 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. డ్రెస్సెస్ చాలా కొన్నాము సో లాస్ట్ ఇయర్, అందుకని ఈసారి ఓన్లీ శారీస్ కోసం అనుకున్నాము. సో డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు, బట్ కాశ్మీరీ సాల్లో శారీస్ తీసుకున్నాను. ఏ శారీస్ తీసుకున్నానో చూపిస్తాను. ఇది బ్లాక్ కలర్ ప్రింటెడ్ శారీ, నేను వీడియో కూడా ఉందనుకుంటా తీసింది. ఇదిగోండి, ఇది కాశ్మీరీ కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ అన్నారు. కింద వచ్చేసి ఇలా ఇది వర్క్ అనమాట, ప్రింట్ కాదు వర్క్. ఇలా రోజెస్ వచ్చేసి ఉన్నాయన్నమాట, గోల్డ్, సిల్వర్ అండ్ దెన్ రెడ్ కలర్, మెరూన్ కలర్ ఉన్నాయన్నమాట. చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే. కలర్ బ్లాక్ నా అంటే బ్లాక్ శారీస్ నాకు చాలా ఇష్టము, అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, పళ్ళు ఇలా ఉంటుంది అనమాట. మొత్తం శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇలా అనమాట. కింద వచ్చేసి ఇలా పైన కింద బార్డర్ వస్తుంది అనమాట. సో ఇట్స్ రియల్లీ ప్రెటీ, నాకు బాగా నచ్చింది. ఇది సమ్ 2800 ఎంతో చెప్పారండి, బట్ నాకు తెలిసి ఇది 1900కి ఎంతో ఇచ్చారు, 1900కో ఇచ్చారు. కొంచెం కాస్ట్లీ అనిపించింది, కానీ యాక్చువల్గా నా ముందే ఇది నేను సెలెక్ట్ చేసేటప్పుడే ఇద్దరు ఇదే శారీ కావాలి అని చెప్పి తీసుకెళ్లారు. 2200కి ఇచ్చారనమాట. ఇద్దరు నా ముందే పేమెంట్ చేశారు. ఇంకా నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 1900కి ఇచ్చారు, బట్ అసలు తగ్గించలేదు. నేను ఎంతో ట్రై చేశాను 1600, 1500 కానీ అసలు రాలేదు. బట్ ఇది ఓవరాల్ అనమాట. ఇది శారీ నాకైతే బాగా నచ్చింది. ఇది ఫస్ట్ శారీ అనమాట. ఎలా ఉంది చూడండి. శారీ కూడా తీసుకున్నాను. నాకు శారీస్ ఆఫీస్కి నేను కట్టుకుంటాను అప్పుడప్పుడు, వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తాను. నాకు ఈ శారీ ఎందుకో చాలా సింపుల్ అండ్ సోబర్ నైస్గా అనిపించింది అనమాట. చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది అని అనిపించి నేను చూసాను. అంటే నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఈ శారీ చెప్పండి. ఇది క్రీమ్ కలర్ అనమాట. దీని మీద ఇలా లోటస్ వర్క్ వచ్చింది. ఇదంతా ఇదిగోండి, లోటస్ పిచ్వాయి వర్క్ ఉంటుంది, అలాంటిదే లోటస్, దాని సీడ్స్, దాని లీఫ్ అంతా ఇలా వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. నాకైతే పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ అనిపించింది, నేను చూపిస్తాను. ఇది కొంగు అనమాట. కొంగు చూడండి ఎంత బాగుందో, నాకు కొంగు బాగా నచ్చింది. ఏంది ఇదిగోండి, ఇలా మొత్తం ఇదే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది కైండ్ ఆఫ్ పింకిష్ కలర్ అనమాట. ఇది బ్లౌజ్ ఇచ్చారు, బ్లౌజ్ కలర్ ఇది అనమాట. నాకు ఈ శారీ ఓవరాల్గా చాలా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ అంతా స్మూత్గా ఉండడం, ప్లస్ ఇది చాలా మంచిగా, అంటే కైండ్ ఆఫ్ హ్యాండ్లూమ్గానే అనిపించింది నాకు. ఇది నాకు తెలిసి గుర్తుండి, నాకు చాలా, అంటే నేను 2 టైమ్స్ అట్లా వెళ్ళాను కదా, నాకు గుర్తులేదు. ఇది యాక్చువల్గా ఈ బ్లాక్ శారీ కన్నా 200 తక్కువ అనమాట. ఇది సంథింగ్ అరౌండ్ 1700, 1600కో వచ్చింది.
15కి ఇస్తే బాగుండేది, బట్ యాక్చువల్గా ఇలాంటివి బయట నాకు అంత ఈజీగా దొరకదు. ప్రింట్స్లో దొరుకుతుందేమో, ఇది ప్రింట్ కాదు, మళ్ళీ ఇది వర్క్ అనమాట. చూసారా, వర్క్ డీటెయిల్గా ఉంది చూడండి. నాకు ఇది బాగా నచ్చింది. సో ఇది నేను కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. లాస్ట్లో ఇట్లా టాజిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ శారీకి. ఇది నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది అంటే మా మదర్కి బ్లాక్ కలర్ కావాలి అంటే ఇది తీసుకున్నాను అనమాట. తను ఇది బ్లాక్ కలర్ శారీ. అది ఓవరాల్ ఇలా ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్. పైన వచ్చేసి ఇలా మొత్తం ఫ్లోరల్ రోజెస్. మీరు ఒకసారి చూస్తే మీకు కనిపిస్తుంది రోజెస్ మీద ఎలా ఉంది. చాలా బాగుంది, ఇది బాగా నచ్చింది. ఫస్ట్ టైం చూసాను, తర్వాత వెళ్ళినప్పుడు ఉంది లక్కీగా. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందన్నమాట. ఇది అండి మెరూన్ కలర్ శారీ, పైన ఇలా రోజెస్ వచ్చింది. ఇది లోటస్ వచ్చాయి, అక్కడక్కడ లోటస్ వచ్చిందనమాట. కింద వచ్చేసి బార్డర్కి ఇలా వచ్చిందనమాట పిచ్వాయి ప్రింట్, లోటస్ ప్లస్ అక్కడక్కడ వచ్చింది. ఇదంతా వర్క్ అండి, ఫీల్ అవుతుంటే అంటే ఇలా టచ్ చేసి తెలుస్తుంది, దూరం నుంచి పెయింటింగ్లా అనిపిస్తుంది, కానీ పెయింటింగ్ కాదు ఇది. ఇది వర్క్ అనమాట. మీకు దగ్గరలో కనిపిస్తుంది కదా వర్క్, ఇది మొత్తం వర్క్ అనమాట. ఈ కింద ఇలా వచ్చాయి కదా, ఇవన్నీ కూడా వర్కే. పైన కూడా సేమ్ ఇలాగే వచ్చింది, కొద్దిగా చిన్నగా వచ్చి ఇదనమాట. గ్రాండ్గా ఉంది. నాకు ఈ సారీ అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. స్టాల్లో ఇది తీసుకున్నాను అనమాట సారీ. ఇదిగోండి, ఇది మొత్తం సారీ ఇలా ఉంటుంది, మొత్తం ఇలా. ఇది కొంగు అనమాట, ఇలా ఫుల్గా వర్క్ వచ్చింది, ఇలా వర్క్ వచ్చింది, బాగుంది కదా. అక్కడ ఇది కూడా ఉందన్నమాట. ఫారూక్ది స్టాల్ పెడతారు ఎప్పుడు, మా మదర్ ఇదే యూజ్ చేస్తారు. సో తనకి తీసుకుందనమాట ఫారూక్కి టూత్ పౌడర్. ఇది బిగ్ ప్యాక్ అనమాట. ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్లో దొరుకుతాయో లేదో మరి నాకు తెలీదు. స్టోర్స్లో అయితే అది దొరకట్లే అని చెప్పారు. సో తను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 2 తీసుకుంటుంది అనమాట అక్కడే. ఇది ప్లస్ అక్కడ నేను ఇది తీసుకున్నాను అనమాట, జిందా తిలిస్మాత్. ఇది యునాని మెడిసిన్ యాక్చువల్గా, ఇది లిక్విడ్ అనమాట. దీన్ని మనము ఏమంటారు, హెడేక్ వస్తే 15 ml, ఇది చిన్నది కూడా ఉంది. ఇది కొంటే బాబ్ ఫ్రీ అని వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా పళ్ళు నొప్పి ఉన్న, హెడేక్ ఉన్న, ఇది చాలామంది టీలో వాటర్లో వేసుకుని కూడా తాగుతారు ఒంట్లో బాగాలేకపోతే. బట్ నేను మెయిన్గా హెడేక్ కోసం తీసుకున్నాను అనమాట. ఇది న్యాచురల్ 100% వెజిటేరియన్ అండ్ దిస్ ఈజ్ లైక్ యూనో ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ యూస్ అని ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉంది, ట్రేడ్ మార్క్ అనమాట, ఉనాని మెడిసిన్. ఇది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఉనాని అంటే ఏంటో అని. సో తీసుకున్నప్పుడు మాకు ఈ బామ్ ఫ్రీ వచ్చింది. నేను దాంతోపాటు ఇంకో బామ్ కొన్నా. యాక్చువల్లీ నేను శాస్త్రీ బామ్ వాడతాను హెడేక్ కోసం, కోల్డ్ ఏది ఉన్నా కూడా. బట్ ఐ థాట్ ఇది కూడా స్ట్రాంగ్ అని చెప్పారు, సో ట్రై చేద్దాము. ఎందుకంటే జిందా తిలిస్మా నేను చిన్నప్పుడు, మీరు ఎంతమంది చూసారో జిందా తిలిస్మా చెట్లు ఉంటాయి. సో ఆ సీడ్స్ని ఇలా ప్రెస్ చేస్తే మనకు సేమ్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఇది దాని ఎక్స్ట్రాక్ట్తో చేసింది అనమాట, ఎప్పటి నుంచో ఉంది. ఇది హెడేక్కి, కోల్డ్కి, నెక్ అండ్ బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్, స్ప్రెయిన్ అన్నిటికీ వాడొచ్చు అని అనమాట. ఇది ఎక్స్ట్రా స్ట్రాంగ్ అంట. ఇది సమ్ 30 రూపీస్, 45 రూపీస్. ఇది ఇలా ఉంటుందన్నమాట. సో ఒకటి ఫ్రీ వచ్చింది, ఇంకొకటి మేము కొన్నాము, 2 ఫ్రీ ఇచ్చారు. ఇది 5 రూపీస్ సేమ్ బామ్ అనమాట, ఫ్రీ. అలా 4 శాంపిల్స్ ఫ్రీ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఒక బామ్ 20 రూపీస్ బామ్ అనుకోండి. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇవి చిన్నవి ట్రావెల్ చేస్తే ఎక్కడ మర్చిపోయినా కూడా పర్లేదు. స్టాల్ నెంబర్ 1581 అండ్ 1582 అనుకుంటా ఎగ్జాక్ట్లీ. మనం ఇది ఫుడ్ ఉంటుంది కదా, పూరి, చైనీస్ అంతా తినడానికి ఒక పెద్ద ప్లేస్ ఉంది అక్కడ ఎగ్జిబిషన్లో. అక్కడ పానీపూరి స్టాల్ ఉందనమాట. ఆ స్టాల్ ఆపోజిట్లోనే ఉంది. స్టాల్ నెంబర్ ఇది వచ్చేసి 1581, షాప్ నెంబర్ అండ్ 1582 అనుకుంటా. వీళ్ళది అస్రా ఫ్యాషన్స్ అనుకుంటా, అస్రా కాదు, అస్రానా ఏదో అనమాట, పేరు నాకు గుర్తురాట్లే. నాకు కార్డ్ ఇచ్చాను, నా డీటెయిల్స్ పెడతాను. ఈసారి వాళ్ళు పైన నేమ్ బోర్డ్ పెట్టలేదు, ప్రాబ్లం అయిందంట. కానీ ఇది ఆపోజిట్ ఆ దగ్గర ఉంది. 1581, 1585 స్టాల్ లేన్లోనూ పక్కన ఉంటుంది. ఓకే, సో నేను తీసుకుంది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది కోటా మీద ఉంది. నేను చికెన్ కర్రీ, ఇది చందేరి మీద, కాటన్ మీద, అవి నా దగ్గర చాలా ఉన్నాయి. ఏదైనా డిఫరెంట్ ఉంటేనే చూద్దాం, లేదంటే వద్దనుకున్నాను. సో ఇది నేను చూస్తాం, నాకు నచ్చిందనమాట. సో ఇది నేను 2 times వెళ్ళాను కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ కలర్ తెచ్చుకున్నాను. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు గ్రీన్ తీసుకున్నాను, చూపిస్తాను. నాకు అది క్వాలిటీ అంటే ఓకే అనిపించింది, అందుకని నేను ఇది మళ్ళీ ఈ కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి టీల్ కలర్ అంటారా, బ్లూలో లైట్ బ్లూ గ్రే మిక్స్ అనమాట.
సో దాని కోటా ఫ్యాబ్రిక్ అనమాట, మొత్తం కోటా మీద ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇలా ఉంది వర్క్, ఇలా ఉంది. యోక్ పార్ట్మెంట్ వచ్చి ఇలా ఉందన్నమాట. ప్లస్ హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది. ఇది దీని మీద ముఖేష్ వర్క్ ఉంది చూడండి. ఇది ముఖేష్ వర్క్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందంట. ముఖేష్ వర్క్ అనే అన్నారు. ఇదిగోండి దీని మీద ఇలా షైనింగ్ ఉంది కదా చిన్న చిన్నది, ముఖేష్ వర్క్ అనమాట. హ్యాండ్ మీద కూడా వర్క్ ఉంది. ఇది కోటా ఫ్యాబ్రిక్ అనమాట. బ్యాక్ సైడ్లో కూడా లైట్ వర్క్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇలా పెట్టికోట్ కంపల్సరీ వేసుకోవాలి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. ఈ కలర్ నా దగ్గర లేదు, అందుకని తీసుకున్నాను. గ్రే విత్ బ్లూ మిక్స్ స్టీల్ కలర్ అంటారు అదనమాట. ఇది ఫస్ట్ వన్. ఇది వచ్చేసి 2800 ఎంతో చెప్పారండి. లాస్ట్కి ఇది బార్గెన్ చేసి 1800కి ఇచ్చారు. యాక్చువల్గా 1500కి ఇస్తే బాగుండేది, కానీ ముఖేష్ వర్క్ ఎక్కువ హెవీ వర్క్ ప్లస్ కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి లేదు. ఇదే వర్క్ కాటన్లో అయితే కొంచెం తక్కువలోనే ఉంది, బట్ ఇది కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి తగ్గించలేదు అనమాట. సో ఆ కాస్ట్లో తీసుకున్నాను. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకొక కలర్ చూసి జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే నేను చూసి తీసుకున్నాను, బట్ అయినా కూడా ఇందులో ఇక్కడ స్టిచ్చెస్ ఊడిపోయింది. నేను చూసుకోలేదు, స్టిచ్చెస్ ఊడిపోయింది అనమాట. ఇది స్టిచ్ చేయించుకోవాలి. ఇది ఈ కలర్ మెహందీ కలర్ అనమాట. నేను ఈసారి యూనిక్ కలర్స్ కావాలి అని చెప్పి అలా తీసుకున్నాను, పిక్ చేసుకున్నాను. సేమ్ షాప్లో మా చెల్లెళ్ళు వాళ్ళ పాప కోసము తీసుకుంది. ఇది కుర్తా సెట్ అనమాట, కాటన్లో. ఇదిగోండి చిన్నది వర్క్ ఎంత క్యూట్ అని చూడండి. చాలా చల్లగా క్వాలిటీ బాగుంది. ఇది యాక్చువల్గా ఫ్యాబ్రిక్ది. ప్యాంట్ కూడా ఉందన్నమాట. ప్యాంట్కి కింద చూడండి ఎంత క్యూట్ వర్క్ ఇచ్చారు. అసలు ఇట్లా బటన్స్ వచ్చాయి. వర్క్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్ కూడా ఉందన్నమాట. ఇది సమ్ 750 ఎంతో చెప్పారు. లాస్ట్కి ఇవ్వడం అయితే 550 అనుకుంటా, 550కి ఏమో ఇచ్చారు. ఇది నేను ఈ డ్రెస్ కోటా మీదనే ఇది సెట్ ఉందన్నమాట. ఇందాక తీసుకున్న ఇండివిజువల్ టాప్ కదా, సెట్ తీసుకుంటే లోపల ఇన్నర్ వేర్ పెట్టుకోట్ కూడా ఫ్రీ అనమాట. సో నేను సెట్ తీసుకున్నాను. ఇందులో చాలా సైజెస్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. నేను ఎక్స్ట్రా ఫ్రీ సైజే తీసుకున్నాను. ఈ కలర్ కనకాంబరం కలర్ అనమాట. టాప్ వచ్చేసి ఇలా ఇది ఎక్కువ ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది కదా కుర్తా కన్నా, ఎందుకంటే ఆ కుర్తాలో ఎక్కువ వర్క్ ఉంది. ఇందులో వచ్చేసి అంత హెవీ వర్క్ ఏం లేదు. సో ఇది దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చిందనమాట వెనకాల. దీనికి వాళ్ళు లోపల వేసుకోవడానికి స్లిప్ కూడా ఇచ్చారు. ప్లస్ ఇది ప్యాంట్తో పాటు వస్తుంది అనమాట. 2 పీస్ సెట్. చున్నీ కూడా ఇస్తే బాగుంది అనిపించింది, బట్ లేదు. సో ప్యాంట్తో పాటు ఇచ్చారనమాట. ఇది కింద ప్యాంటుకి వచ్చేసి కింద వర్క్ వస్తుంది. ఇది కూడా ఇట్లా కింద దీంట్లో లైనింగ్ ఉందన్నమాట. ప్యాంట్ లోపల లైనింగ్తో పాటే స్టిచ్ చేశారు వీళ్ళు. ఇదిగోండి లైనింగ్ ఆల్రెడీ ఉంది లోపల. ఓకే, సో ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఆ గ్యారంటీతోనే తీసుకున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ ముందు నేను అలా ఎక్సైట్ అయిపోయి చాలా వరకు ట్రాన్స్పరెంట్ కుర్తాసే ఉంటాయిగా తీసుకున్నాను. అయితే చాలా స్టాల్స్, నేను కొన్న స్టాల్స్లో అయితే ఎక్కడ కూడా ఇలా పెట్టుకోవచ్చు, సపరేట్గా అమ్మడానికి కూడా ఇవ్వడానికి కూడా లేదనమాట. సో చాలా స్ట్రగుల్ అయిందనమాట. సేమ్ పెట్టికోట్ దొరకడం బయట మనకైనా చాలా స్ట్రగుల్ అనిపించింది. అందుకని నేను అప్పటి నుంచి తీసుకుంటే ట్రాన్స్పరెంట్ తీసుకోవద్దు, సీత్రూది అసలే తీసుకోవద్దు, కాటన్లో అలా తీసుకున్నాను. చందేరిలో కాటన్లో తీసుకుంటే బెటర్ కదా అనుకున్నాను. బట్ ఈసారి కోటాలో ఇది నచ్చడం వల్ల తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెట్లో నాకు పెట్టికోట్ కూడా కలిపి ఇచ్చారు కదా, అందుకని ఇది తీసుకున్నాను. వర్క్ అయితే చాలా బాగుంది చూడండి. ఇది సమ్ 4000 ఏదో కోట్ చేశారండి. ఐ థింక్ 23+ ఎంతో ఇచ్చారు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ అయితే. ఫాలో అయ్యే టిప్ అయితే చాలా షాప్స్ చూస్తాను, బట్ ఒక షాప్లో ఎక్కడైతే నాకు కలెక్షన్స్ క్వాలిటీ మంచిగా అనిపించిందో అక్కడే నేను 4-5 తీసుకుంటాను అనమాట. ఎప్పుడైనా అంతే నేను ఫాలో అయ్యేది. నాకు ఎందుకు అలా తీసుకుంటానంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ నాకు అక్కడ కొంచెం కూర్చొని ఓపిక్గా చాలా తీసుకుంటే చూపిస్తారు. సెకండ్ థింగ్ ఈజ్ మనకు కాస్ట్ తగ్గిస్తారు. ఒక పీస్ తీసుకుంటే తగ్గించడం కన్నా ఒక 3-4 పీసెస్ తీసుకుంటే ఎక్కువ తగ్గిస్తారు కదా. బార్గెనింగ్కి ఈజీ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నుమాయిష్ అంటే బార్గెనింగ్, ఫిక్స్ స్టాల్స్లో అయితే చేయలేము, బట్ నార్మల్ ఉన్న దాంట్లో యూ హ్యావ్ టు బార్గెన్ అ లాట్. బార్గెనింగ్ స్కిల్స్ బట్టి మనకు కాస్ట్ వస్తుంది.
కొన్నిట్లో క్వాలిటీ మంచిగా ఉంటే బార్గెన్ ఎక్కువ చేయలేము, బట్ బార్గెనింగ్ ట్రై చేయడం ఇంపార్టెంట్. సో అలా నాకు ఒకటే ప్లేస్లో తీసుకుంటే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎందుకంటే ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు స్టాల్ పెడతారు, మళ్ళీ మనం అక్కడికి వెళ్తే మళ్ళీ క్రెడిబిలిటీ వల్ల ఇంకొంచెం తగ్గిస్తారు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇది నాకు నచ్చింది. ఇది ఏదో ఫ్యాబ్రిక్ చెప్పారు, నాకు గుర్తులేదు. ఇది చాలా సాఫ్ట్ చల్లగా ఉందన్నమాట. ఇది చాలా చల్లగా ఉంటుందంట. ఇది సమ్మర్లో అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. నాకు చెప్పారండి, నాకు గుర్తు రావట్లేదు. టాప్ అయితే ఇలా ఉంటుంది పైన. ఓకే, ఇలా బ్యాక్ సైడ్లో కూడా బాగుంది. ఇలా నేను ఈ సెట్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నాకు ఇప్పుడు కూడా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇది సమ్మర్లో చాలా బెస్ట్ అని చెప్పారు. సో నేను ఇది తీసుకున్నాను సెట్. నాకు కలర్ నచ్చింది బాగా. ఇది నేను రష్మిక మందాన ఒక మూవీలో, చాలా కోల్డ్ అని ఒక మూవీలో వేసుకుంది. ఇదే కలర్ అనమాట, షైనింగ్ ఉంది. అదే ఆన్లైన్లో నేను చూసాను, అయితే 8000 ఉందన్నమాట మింత్రాలో. సో ఇది షైనింగ్ చూడండి ఎంత బాగుంది, అంటే మరీ టూ మచ్ షైనింగ్ లేదు. ఆ క్లాత్కి ఉండే న్యాచురల్ షైనింగ్ చాలా బాగుంది. ఈ కలర్ వర్క్ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. ఇది 2 పీస్ సెట్, హ్యాండ్స్కి ఇలా వచ్చింది. ఇదిగోండి, చూసారా, నాకైతే బాగా నచ్చింది ఇది. సో ఇది దీంతో పాటు ప్యాంట్ కూడా వచ్చిందనమాట. ప్యాంటుకి కూడా కింద ఇలా వర్క్ వచ్చింది. నాకు ఇది బాగా నచ్చింది. నేను ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ కూడా ఎగ్జిబిషన్లో కొని నా బర్త్డేకి లేట్ అయినా సరే, నా బర్త్డే జూలై, సో నా అప్పుడు కూడా కుట్టించుకోవడానికి దాపెట్టుకుంటాను అనమాట. సో ఈసారి నాకు ఇది నచ్చింది బాగా అనమాట. ఈ మెటీరియల్ ఇది చాలా జార్జెట్, ప్యూర్ జార్జెట్ అనమాట. ప్యూర్ జార్జెట్ మీద ఇలా వర్క్ వచ్చింది, మొత్తం బీడ్స్ అండ్ జర్దోసి టైప్లో వచ్చింది అనమాట వర్క్. మీరు వర్క్ చూడగలుగుతారు ఎంత డీటెయిల్గా ఉందో. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, ప్లస్ ఇది చాలా బాగుందన్నమాట. ఇందులో షర్ట్, ప్యాంట్ అండ్ దుపట్టా వస్తుంది. ఇది వాళ్ళు కోట్ చేయడం 8500 కోట్ చేశారు. ఇది చాలా కాస్ట్ పడింది. ఇది అన్నమాట ప్యూర్ జార్జెట్ అండి. ఇది చాలా బాగా ఫిట్టింగ్ పెట్టి మంచి గుట్టించుకుంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు దుపట్టా కూడా ప్యూర్ జార్జెట్ మీద లైట్ వర్క్ వస్తుంది అనమాట. ఇది దుపట్టా. దీని తర్వాత మేము అలా వెళ్తూ ఉంటే మాకు అక్కడ ఈ షాప్ ఒకటి కనిపించింది. ఇది నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. నాకు చాలా మంచిగా ఉన్నాయి. తెలంగాణ స్టోర్స్ అని ఉంటుంది అనమాట. అందులో తెలంగాణ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటుంది. అందులోపల చిన్న లేన్లా ఉండి లెఫ్ట్ రైట్ సైడ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి. అయితే ఈ ఒక్క స్టోర్లో మాత్రం చెక్క బొమ్మలు, ఇంకా మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ కొన్ని, ప్లస్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి ఏమిటంటే ఫ్రాగ్రెన్స్ శాషెట్స్ అనమాట. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను మైసూర్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. ఇది 20 రూపీస్ ఈచ్ ఉంటుంది. 4 డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి నేను శారీస్లో వార్డ్రోబ్లో పెట్టుకోవచ్చు, లేదంటే నేను శారీస్ కవర్స్లో పెడతాను. 2-3 శారీస్ కలిపి ఒక కాటన్ క్లాత్ బ్యాగ్లో పెడతాను. అందులో ఇవి పెడితే చాలా అంటే మాయిస్ట్ అవ్వకుండా శారీస్ పాడవకుండా ఉంటుంది. లేకపోతే ఏమంటే పట్టు చీరలు మనం ఎప్పుడో ఒకసారి కడతాం కదా, దాన్ని బ్యాగ్స్లోనే పెట్టడం వల్ల పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఏం చేస్తాను అంటే నాప్లిన్ బాల్స్ వేయను, ఎందుకంటే దానివల్ల కలర్ శారీ మీద ప్యాచ్ లాగా పడిపోయే ఛాన్స్ ఉంటుందని నేను ఇలాంటివి వేస్తాను అనమాట. ఇది ఫస్ట్ కట్ చేసేయచ్చు, కట్ చేసేసి వేయచ్చు అనమాట. ఇది శాండిల్వుడ్, ఇలా 20 రూపీస్ అనమాట, 100కి 5. సో నేను ఇందులో డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ తీసుకున్నాను. ఇది శాండిల్వుడ్ది, రోజ్వి 2 తీసుకున్నాను, అలాగే లావెండర్వి 2 తీసుకున్నాను అనమాట. ఇది జాస్మిన్ అనమాట, జాస్మిన్వి 2 తీసుకున్నాను, ఇంకా శాండిల్వుడ్ అనమాట. సో నేను మొత్తం చాలానే తీసుకున్నాను, ఎందుకంటే నా శారీస్ పౌచెస్లో చాలా ఉన్నాయి. పాతవి అయిపోయాయి అనమాట, అవి 2 ఇయర్స్ వరకు వచ్చాయి. నేను మైసూర్కి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకున్నాను, అది ఇంకా బాగుండింది. ఇది 20 రూపీస్ కాబట్టి ఓకే. సో నేను ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇవి నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను, నాకు ఇవి స్పెషల్గా నచ్చాయి. నేను ఇన్ని తీసుకున్నాను కాబట్టి ఒకటి ఎక్స్ట్రా అడిగాను, అడిగితే ఒకటి ఇచ్చారనమాట. అదే దాంట్లో ఇలా ధూప్ కోన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి న్యాచురల్ హ్యాండ్మేడ్ అని చెప్పారు తను. ఫస్ట్ టైం నేను తీసుకున్నాను. 250 గ్రామ్స్ వచ్చి 150 రూపీస్, 190 రూపీస్ అండి. ఇది నేను శాండిల్వుడ్ది తీసుకున్నాను. ఇది అగర్బత్తీస్ తీసుకున్నాను అనమాట.
ఇవి కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. 150 రూపీస్ ఒకటి. ఇందులో ఎన్ని ఉంటాయో మరి చాలానే ఉంటాయి. ఒకటి నేను చంపా తీసుకున్నాను. ఇది శాండిల్వుడ్ అనమాట. ఇది వచ్చేసి ఏమంటారు, ధూప్ వేస్తాం కదా దానిలాగా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. సో ఇది తీసుకున్నాను. సో నేను ఈ 3 తీసుకున్నాను. అక్కడ ఇది తీసుకున్నాను. సాంబ్రాణి కూడా తీసుకున్నాను అనమాట. సాంబ్రాణి ఆల్రెడీ వాడాము. అది యాక్చువల్గా వాళ్ళు ఒరిజినల్ అని చెప్పించారు. నాకు డౌట్ ఉండింది, బట్ నేను వాడినప్పుడు నాకు అర్థమైంది అది యాక్చువల్గా ఒరిజినల్. చిన్నప్పుడు ఇంట్లో మమ్మీ సాంబ్రాణి వేస్తే వచ్చిన ఫ్రాగ్రెన్స్ మళ్ళీ నేను ఈరోజు అంటే మేము యూజ్ చేస్తాం సాంబ్రాణి పూజలలో, కానీ ఆ ప్యూర్ సాంబ్రాణి అనేది నాకు అది డిఫరెంట్గా అయిపోయింది అనమాట. ప్యూరిటీ అయితే తెలిసింది. చాలా బాగుంది. నేను మళ్ళీ వెళ్తే కొనుక్కున్నా. 100 రూపీస్కి చిన్న బాక్స్లో వస్తుంది. నేను యాక్చువల్గా మా చెక్కదనమాట, కాన్సన్ట్రేషన్ కోసం స్ట్రెస్ బస్టర్ టైప్లో. ఇందులో చిన్నవి ఉంటాయి కదా, ఇవి మెటల్వి. ఇవి దీన్ని తీసుకొచ్చి సెంటర్లో వేయాలన్నమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ గేమ్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఫోకస్ అండ్ డైవర్షన్ ఫ్రమ్ అదర్ థింగ్స్ యూ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఆ షాప్లో నేను ఇది తీసుకున్నాను అనమాట. షాప్ కూడా ఉందన్నమాట. అక్కడ నేను క్రేన్ తీసుకున్నాను. క్రేన్ చిన్నవి ఉంటాయి కదా, మనం పూజలలో ఎవరికైనా తాంబూలం మిషన్ పెడతాం, దేవుడి గుడి పెడతాం కదా, అవి యాక్చువల్గా దొరకట్లేదు బయట. మాకు అక్కడ క్రేన్ స్టాల్ కూడా కనిపించింది. అందులో నేను చిన్న 5 రూపీస్ 10 రూపీస్ పౌచెస్ క్రేన్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఎక్కడ ఉందో నాకు దొరకట్లేదు. తర్వాత వచ్చేసి మేము వెళ్తుంటే బెంగాలీ కాటన్ స్టాల్ కనిపించింది. లాస్ట్ ఇయర్ నేను బెంగాలీ దాంట్లో ఒక స్టాల్లో మంచి కాటన్ అంటే లేట్ అయిపోయింది, అప్పటికి చీకటి అవుతుంది, కాటన్ అని చెప్తే నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట, కొన్నాను. అయితే ఆ శారీస్ వాష్ చేసిన తర్వాత క్వాలిటీ బాగాలేదు. చాలా అప్సెట్ అయిపోయాను అనమాట నేను. సో ఈసారి తెలిసిన మంచి క్వాలిటీ ఉంటేనే తీసుకోవాలి, లేదంటే అసలు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు నాకు జామ్దాని ఇది అనేసి వర్క్ అనేసి ఇచ్చారు. నాకు అది వాష్ చేస్తే సెట్ అవ్వలేదు. ఈసారి మంచిగా వెళ్ళాలని ఇక్కడ మేము ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు మేము వెళ్ళినప్పుడు ఇక్కడ కొనేవాళ్ళం ఈ షాప్లో. తర్వాత మాకు అనిపించిన తర్వాత బెంగాలీ వర్క్స్ అనే ఉంటుందన్నమాట. ఆ స్టోర్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అందులో అమూల్ అని ఒక భయ్య ఉంటారు, ఆయననే మాకు చూపించారు. చాలా ఓపిక్గా చూపించారు. మాకు బిల్లు ఇన్వాయిస్తో పాటు ఇచ్చారనమాట. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఎప్పుడైనా మీరు కాల్ చేసి చెప్పొచ్చు అని చెప్పారు. సో ఇదంతా ప్యూర్ కాటన్ అని చెప్పి ఇచ్చారనమాట. మిక్స్ అయితే మిక్స్ అని చెప్పారు, కాటన్ కాకపోతే కాటన్ కాదు అనేది కూడా చెప్పారనమాట. అక్కడ వచ్చేసి నేను మళ్ళీ అగైన్ డిఫరెంట్ టైమ్స్లో తీసుకుంది. ఇది ఒకటే టైంలో తీసుకుంది కాదు. ఇది నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది మా మదర్ తీసుకున్నారు. ఇది జామ్దాని అనమాట. ఇది గ్రీన్ పేస్టల్ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇలా వర్క్ వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా 2800 ఆ రేంజ్లో పెట్టారు ప్రైజింగ్ అయితే. ఇది నాకు తెలిసి 950కి ఇచ్చినట్టున్నారు. కొంగు వచ్చేసి ఇలా వర్క్లో ఉంటుంది చూడండి, బాగుంది. చాలా సాఫ్ట్ కూడా ఉంది. వాళ్ళు యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఉండే ప్లేస్లో చిన్న ఊరులో వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో నేసేవాళ్ళు, వాళ్ళ నుంచి చేపించిన వర్క్ అని చెప్పారనమాట. ఈ వాళ్ళదైతే ప్లేస్ వచ్చేసి శాంతిపూర్ నాదియా WB అని ఉందన్నమాట, వెస్ట్ బెంగాల్. ఇదిగోండి ఇక్కడ. ఇది DB బిస్వాస్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ హ్యాండ్లూమ్ తంగేల్ దఖాయి జామ్దాని అండ్ శాంతిపురి శారీస్. నోట్ వాష్ ఇన్ కోల్డ్ వాటర్ విత్ క్వాలిటీ సోప్, వాష్ అట్ హోమ్ ఓన్లీ అని రాసింది. యాక్చువల్గా ఇదైతే చాలా బాగుంది. ఇది తీసుకుందనమాట. తర్వాత ఇదొక సారీ మా మదర్దే. ఇది చాలా బాగుంది. ఇది చూసి చాలామంది అడిగారు, సేమ్ దొరకలేదు. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది కొంగు అనమాట. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మనకు తెలుస్తుంది, ఫీల్ అవుతే మనకు తెలుస్తుంది కదా, ఇది అనమాట. చాలా బాగుంది. ఇది యాక్చువల్గా 2800 అని ఉంది. ఇది నాకు తెలిసి 1300కి ఇచ్చినట్టున్నారు. సేమ్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య కూడా తీసుకుంది ఇదనమాట శారీ. ఫస్ట్ తన శారీ చూపిస్తాను, నా శారీస్ చూపించచ్చు అని చూపిస్తున్నా. ఇది కూడా మా మదర్ తీసుకున్నారు. ఇది వైట్ అనమాట. ఇది శారీ అంతా పైన అలా ఉంటుంది, కింద ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్లెయిన్ అనమాట. ఇది యాక్చువల్గా అక్కడ డ్రేప్ చేసి పెట్టారు, చాలా నచ్చింది. సేమ్ మా చెల్లి కూడా తీసుకుంది, వేరే కలర్లో చూపిస్తాను. బట్ ఇది అయితే చాలా బాగుంది. దీని మీద కాస్ట్ అయితే 2000 అని రాశారు ఇది యాక్చువల్గా, కానీ మేము అడిగిన తర్వాత 600కి ఇచ్చారు.
చాలా బాగుంది, సాఫ్ట్ ప్యూర్ కాటన్ ఇది. వెళ్ళి తీసుకున్నాను అనమాట, తనది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో సేమ్ శారీ చెప్పాను కదా మా మమ్మీ తీసుకున్నది, కానీ ఇది గ్రే అనమాట, వైట్లో క్రీమ్లో ఇలా వచ్చింది, కింద ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా 2000 రూపీస్, 2000 ఉంది. ఇది కూడా 600 రూపీస్కి ఇచ్చారు. ఇక్కడైతే చాలా మంచిగా ఇచ్చారనమాట. అంటే మేము కొన్ని శారీస్ తీసుకున్నాం కాబట్టి మాకు తగ్గించారు బాగా. ఇది వాళ్ళ అత్తయ్యకి తీసుకుంది అనమాట శారీ తను. ఇది కొంగు, ఇందాక సేమ్ మా మదర్ లాంటిదే. ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది. నాకు ఇది ఎందుకో నచ్చింది. నేను పిక్ చేసిన తర్వాత చాలామంది వచ్చి అడిగారు, లేదు ఒకటే పీస్ ఉంది అని చెప్పారనమాట. సో ఇది వచ్చేసి కొంచెం ఎల్లోయిష్ క్రీమ్ అనమాట. ఇది ప్యూర్ క్రీమ్ కాదు, ఎల్లోయిష్ క్రీమ్. ఇది శారీ మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మొత్తం. నాకు ఎందుకో నచ్చిందండి, ఈ వర్క్ అంతా నచ్చింది. కొంగు వచ్చి ఇదనమాట, ఇది కొంగు. సమ్ 2500 ఎంతో చెప్పారు. ఇది యాక్చువల్గా 700కి ఇచ్చినట్టున్నారండి. ఇది 750 ఎంతో పడింది, 750కి ఇచ్చినట్టున్నారు లాస్ట్లో. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది టైం, అప్పుడు బిల్లింగ్ చేయించాము. ఇది చాలా నచ్చింది నాకైతే, అది బాగా నచ్చింది. ఇది గోటాపట్టి వర్క్ అనుకుంటా, కాటన్లోనే. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇలా కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది మళ్ళీ లోటస్ అనమాట, లోటస్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏంటో ఈసారి నాకు అన్ని లోటస్ డిజైన్స్ సెట్ అవుతున్నాయి. ఇదిగోండి ఇలా చాలా బాగుంది కదా. నేను ఇది ఎలా కట్టుకుంటానో ఏమో, చాలా స్టిఫ్గా ఉంది, కానీ వాష్ చేసినంత సాఫ్ట్ అవుతుందని చెప్పారు, చూడాలి. 1900 అని రాసింది. వర్క్ వల్ల తక్కువ శారీస్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది సెలెక్టెడ్గా నచ్చాయి. కొన్ని నావి సెలెక్టెడ్గా ఉంటాయి, నాకు ఇది బాగా నచ్చింది. సో ఇది నాకు తెలిసి అయినా గుర్తులేదండి, నేను గుర్తుంటే నా కింద పెడతాను. బట్ నేను ఇది తీసుకున్నాను అక్కడ. మోస్ట్లీ ఈ శారీస్ అన్నీ కూడా, ఆ హైయెస్ట్ శారీ వచ్చేసి 1500 రూపీసే ఉందన్నమాట. సో అన్నీ తక్కువ, దానికన్నా లోపలే ఉన్నాయి. 750, 950, ఇది 950 అనుకుంటా, 950 అలా నుంచి 1500 వరకు ఉన్నాయి అనమాట. ఇది నేను తీసుకున్న నెక్స్ట్ వన్ ఇది అనమాట. సరే బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఇందులో వేరేది కూడా చూసాను, అందులో కొంచెం షైనింగ్, అక్కడక్కడ గోల్డ్ వర్క్ ఉంది. మళ్ళీ రెండు సేమ్ అయిపోతాయి అనేసి నేను అది వదిలేసాను. నాకు ఇదే బాగా నచ్చింది అనమాట, తీసుకున్నాను. ఎలా ఉంది? వైట్ కలర్ నేను మెయింటైన్ చేయగలుగుతాను, లేను దీనికి రెడ్ కలర్ శారీ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో. ప్యూర్ హ్యాండ్లూమ్, అది తెలిసిపోతుంది కదా, ఎంత బాగున్నాయి కదా హ్యాండ్లూమ్లోనే. చాలా బాగుంది. ఇది కూడా కాస్ట్ ఎక్కువనే చెప్పారు, బట్ ఇది నాకు తెలిసి 950 పడ్డట్టుంది లాస్ట్లో తీసుకుంది. ఇది కాంతా వర్క్, ఇది కాటన్ ప్యూర్ కాదు, ఇది సమ్ టిష్యూ టైప్ ఏదో చెప్పారు వాళ్ళు. నేను ముందే చెప్పాడు ఇది కాటన్ ప్యూర్ కాదు అని. కాకపోతే నాకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు బ్లాక్ అండ్ వైట్ బాగా నచ్చింది అనమాట. వైట్ శారీ మీద బ్లాక్ థ్రెడ్ వర్క్ అనమాట. కాంతా వర్క్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇది థ్రెడ్ వర్క్ మొత్తం. పీకాక్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇలా కొంగు వచ్చేసి ఇదన్నమాట, కింద ఇలా. దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేస్తే అదిరిపోతుంది. 700కి వచ్చినట్టుంది, 700 అనుకుంది, 700 కానీ దీని మీద రాయడం మాత్రం సమ్ 2000 సంథింగ్ ఏదో ఉంది. అది లాస్ట్ శారీ వచ్చేసి నాకు ఇది నచ్చింది, ఇది తీసుకున్నా. ఓపెన్ చేస్తాను. ఇది అసలు లైట్ వెయిట్ ఉంది, ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, కాటన్ది. మనకి హ్యాండ్లూమ్ కాటన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి, హ్యాండ్లూమ్ కాటన్ మీకు చూస్తే తెలిసిపోతుంది మెషిన్లో మేడ ఇది హ్యాండ్లూమ్ దాని. ఇదిగోండి ఇది హ్యాండ్లూమ్ కాటన్, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది.
కొనాలి అంటే నేను మెయిన్గా చూసేది అది. ఈజ్ ఇట్ కంఫర్టబుల్ టు మీ అండ్ కెన్ ఐ క్యారీ దిస్ ఈజీలీ వితౌట్ ఎనీ హ్యాజిల్ అనేది మాత్రమే చూస్తాను. పట్టు శారీస్ అంటే ఆబ్వియస్లీ అవి హెవీగానే ఉంటాయి, బట్ డైలీ వేర్ శారీస్, ఆఫీస్కి వేసుకెళ్ళే శారీస్ నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట. సైడ్లో వచ్చి సిల్వర్లో వస్తుంది, కింద ఇలా చూడండి పాంపామ్స్ వచ్చాయి క్యూట్గా. అయిపోయినప్పటికీ అక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఇంకా లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇది నేను చూసాను, నాకు ఈ డ్రెస్ నచ్చింది, అక్కడ హ్యాంగ్ చేసి ఉందనమాట. ఇది ఓన్లీ టాప్ అండ్ దుపట్టా ఉంటుంది, జామ్దాని వర్క్. ఇది యాక్చువల్గా కాటన్ సాఫ్ట్గా అవుతుంది అన్నారు, మరి చూడాలి. బట్ ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఉంది, వర్క్ అనమాట. ఇది ఫ్రంట్లో వస్తుంది డ్రెస్కి ఇట్లా. ఇది తర్వాత ఓవరాల్ డ్రెస్ ఇట్లా ఉంటుంది. దీనికి దుపట్టా వచ్చేసి ఇది ఇచ్చారు. దుపట్టా అయితే చాలా సాఫ్ట్, ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంది. ఇది దుపట్టా. ఇదిగోండి ఇలా దుపట్టా. 1300 1400 పడిందండి. అప్పుడు నాకు ఇది నచ్చింది. సిల్క్ టైప్లో ఉందన్నమాట, దాంట్లో ఈ డిజైన్ వచ్చింది ఇలా డ్రెస్కి. మిగతా అంతా ఇలా ఉంది, ప్లెయినే ఉంది డ్రెస్. టాప్ అనమాట. దుపట్టా వచ్చేసి వర్క్ వచ్చింది, బాల్ డెకోర్ది అనమాట. కాస్ట్ ఎక్కువనే అనిపించింది, బట్ నాకు చాలా నచ్చింది, నేను అది చూపిస్తాను. బట్ ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఇందులో ఏదైనా నచ్చితే నాకు కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎగ్జిబిషన్ వెళ్ళి ఏమైనా తీసుకుంటే చెప్పండి. మీ ప్లేసెస్లో ఇంతకుముందు చెప్పినట్టు మీ ప్లేస్లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ మేళాస్ ఉంటాయి, ఏం స్పెషల్ మీ సిటీస్లో అనేది చెప్పండి. బట్ ఐమ్ ప్రౌడ్ టు బి హైదరాబాదీ. దిస్ ఇస్ ఆర్ హైదరాబాద్. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పుడు ఒక సెలవు టేక్ బాయ్. నేను ఇది తీసుకున్నాను అండి వాల్ పెయింటింగ్లో, నాకు ఇది బాగా నచ్చింది, నేను ఆల్రెడీ పెట్టేశాను. ఇది యాక్రిలిక్ది అనమాట. ఇప్పుడు ఏఐ నుంచి ఇమేజెస్ వస్తున్నాయి, దాన్ని బట్టి చేశారు. అక్కడ మీకు షైనింగ్గా ఉంది కదా, అవి స్టోన్స్ అనమాట, సమ్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఏదో మెటీరియల్ అనమాట. నాకు కృష్ణుడిది యశోదాదేవితో బాగా నచ్చింది.